తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని మొగరాల, గాదంకి, పాకాల, దామల చెరువు, ఓసీపల్లి జిల్లా ఉన్నత పాఠశాలల్లో మండలంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఓ పండగ వాతావరణంలాగా సాగింది. స్కూల్ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. మొగరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విచ్చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యేకి విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్పొరేట్ స్కూలుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను తీసుకువచ్చిందని అన్నారు. గతంలో ఒక పిల్లవాడిని చదివించేదానికి తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉన్నా వారికి తల్లికి వందనం పథకం తీసుకువచ్చి అండగా నిలిచిందన్నారు. పిల్లలకు జన్మనిచ్చిన వారు తల్లిదండ్రులైతే విద్యార్థులకు ఉపాధ్యాయులు దేవుడిచ్చిన తల్లిదండ్రులని పేర్కొన్నారు. పాఠశాలలో తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కాబట్టి మన అమ్మలకు చెప్పండి, అమ్మా నాన్నకి ఈ ప్రభుత్వం చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తా ఉన్నారు. దానికోసం మనంతా నిరంతరం మీరు బాగా చదవాలి, మీరు విద్యార్థులు బాగా చదివితే ఇప్పుడే మన ఎంపీడీఓ గారు చెప్పినట్లు సుమారు 21 లక్షల ఉద్యోగాలు లోకేష్ బాబు గారు రెడీ చేస్తున్నారు. ఆ ఉద్యోగాలకి మీరు పోయేటానికి, మనకు ఎడ్యుకేషన్ అయ్యడానికి ఏదో విధంగా మనకు ఉద్యోగాలు ఇంకా పెరుగుతాయి. అంటే దీనికి నిదర్శనం మన చదువుపైన ఈ ప్రభుత్వం లోకేష్ గారు కానీ ఏ విధంగా ఉందనేది తెలుసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ తెలియజేస్తున్నా. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు అంగన్వాడీ టీచర్స్, మామూలుగా టీచర్స్ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి లేదు, కానీ అంగన్వాడీ టీచర్స్ కూడా అంగన్వాడీ మేడం గారు ఉన్నారు. ఎక్కడ మీకు వచ్చిందమ్మా? పిల్లలు ఉన్నారా లేదా? పెద్ద పిల్లలు మీ పక్కన ఎవరికైనా వచ్చిందా? వచ్చింది కదమ్మా, వచ్చింది. న్యాయమ్మకి వచ్చింది. చూడండి, మేడం గారికి చెప్తున్నారు, వాళ్ళ ఆయన గారికి వచ్చింది, పక్కన ఎవరికి వచ్చింది. ఇంతకుముందు లేదు, ఈ సంవత్సరం అది కూడా ఇచ్చారు. మనతో పాటు ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ మనం ఏ విధంగా బాగా చూసుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇవ్వాలని మన లోకేష్ గారు వాళ్ళ ఇళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇవ్వడం జరిగింది. మన చంద్రగిరి, మన రాష్ట్రం వ్యాప్తంగా ఎత్తుకుంటే ఈ రోజు గత అంటే 24-25 సంవత్సరం ఎత్తుకుంటే 67,27,000 మంది ఉండింది. ఆ రోజు సుమారు 10,00,91,00,000. ఈ రోజు వచ్చి 67,47,000 మందికి ఉంటాం. దీనికి సుమారు 10,120,00,000 అయింది. అంటే దీని ప్రకారం ఎత్తుకోండి ఎంత పెరిగింది. మన చంద్రగిరి నియోజకవర్గానికి ఎత్తుకుంటే లాస్ట్ ఇయర్ 32,000 మంది ఇవ్వటం జరిగింది. లాస్ట్ ఇయర్ 32,000 మందికి గాను 32 కోట్లు సుమారు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు 42,311 మందికి గాను 55 కోట్లు సుమారు ఇవ్వటం జరుగుతా ఉంది. అంటే ఎంత పెరిగిందో ఒకసారి ఆలోచించండి. చెప్పిన విధంగా మనకి చెప్పిన టయానికి మేము అప్పటికి వస్తా ఉంది. ఈ స్కూల్కి ఎత్తుకుంటే 166 మందికి ఇవ్వడం జరిగింది. 166 మందికి గాను 21,58,000 మంది. దీంట్లో బాయ్స్ 88 మంది, గర్ల్స్ 78 మంది. అంటే ఏ విధంగా ఈ కూడా వచ్చిందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ సందర్భంగా పాకాల జడ్పీటీసీ నంగ పద్మజారెడ్డి, డీఈఓ కుమార్ మాట్లాడుతూ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు విద్యార్థుల అభ్యసన స్థాయిని తల్లిదండ్రులకు నేరుగా తెలియజేసే ఉత్తమ వేదికగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రతి విద్యార్థి ప్రోగ్రెస్ కార్డును తల్లిదండ్రులకు వివరించి ఏ సబ్జెక్టులో మెరుగుదల అవసరమో ఉపాధ్యాయులు ప్రత్యేకంగా సూచనలు అందిస్తున్నారని తెలిపారు. మంచి భరోసా మనకు ప్రతి ఒక్క విద్యార్థికి ఈ తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేసి మనందరికీ ఆదర్శంగా నిలిచారు. మరి ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఒక మన ముఖ్యమైన అదృష్టమైన విషయం ఏంటంటే మన లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉంటున్నారు. ఆయనతో మన నాని అన్నారు, చాలా చాలా ఆత్మీయంగా ఉంటారు, ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు. అది కూడా మనకు ఒక గర్వకారణం, అలాగే ఒక మంచి ప్లస్ పాయింట్ అనమాట. ఎందుకంటే మనకు నియోజకవర్గంలో ఎక్కడ విద్యా సంస్థల్లో కానీ ఎక్కడైనా విద్యార్థులకు ఏదైనా సమస్య అంటే నేరుగా ఆయనతో డైరెక్ట్ గా మాట్లాడి మన సమస్యలు తీర్చడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. మరి తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తన మీద ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకంటే ఈ రోజు రేపు విద్యార్థులు ఈ డ్రగ్స్ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఆ పాపం వాళ్ళకి తెలియదు, ఎవరో స్వార్థపరులు వాళ్ళ జీవితాన్ని బలి తీసుకోవడం కోసం
వాళ్ళని ఉపయోగించుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా పిల్లల మీద ఒక దృష్టి పెట్టి వాళ్ళ భవిష్యత్తును కాపాడవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కుమార్, మండల విద్యాశాఖ అధికారులు బాజీ, లింగయ్య, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.